హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను రీసెంట్ గా ఒక స్పెషల్ మసాలా దోశ అయితే తయారు చేశాను. ముందుగా అయితే కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పుల్ని దోరదోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత అదే మూకుళ్ళో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి వేయించుకొని ఆ తర్వాత టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకున్నాను. అలా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన వేసిన పప్పులను కూడా అదే మూకుళ్ళో వేసుకొని 2 నిమిషాలు బాగా వేయించాను. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశ పోసుకోవాలి. ఇలా పోసుకున్న దోశ పైన ముందుగా తయారు చేసుకున్న మసాలాను పెట్టి ఒక మూత కూడా పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించి ముందుగా దోరదోరగా వేయించుకున్న జీడిపప్పుల్ని దానిపైన పెట్టుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు కావలసిన స్పెషల్ మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో నా ఛానల్ పేరు కింద ఉంది, వెళ్ళి చూసేయండి. బై ఫ్రెండ్స్.